వెల్కమ్ టు న్యూస్ అడ్డా. వైసీపీకి ఆ జబ్బు పట్టుకుంది. చంద్రబాబు సెన్సేషనల్ కామెంట్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. తెలుగుదేశం పార్టీలో సరికొత్త శకానికి నాంది పలికారు. టీడీపీ నూతన కార్యవర్గ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. మొత్తం 252 మంది సభ్యులు ఒకేసారి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంతో పార్టీ పగ్గాలు యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ చేతికి వెళ్లాయి. ఇకపై లోకేష్ ఆధ్వర్యంలోనే పార్టీ పరుగులు పెట్టనుందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన చంద్రబాబు అటు పార్టీ భవిష్యత్తు ప్రణాళికలను వివరిస్తూనే ఇటు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కని విని ఎరగని రీతిలో తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ అంటేనే బలమైన క్యాడర్ ఉన్న పార్టీ అని, కార్యకర్తలే ఈ పార్టీకి ప్రాణమని చంద్రబాబు పునరుద్ఘాటించారు. 44 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో రాజకీయ సంక్షోభాలను చూశాం. మన పవర్ను ఎప్పుడూ ఎవరూ తగ్గించలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కొత్త టీంతో పార్టీలోకి కొత్త ఎనర్జీ రావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కొత్త కమిటీలో మహిళలకు కొత్త తరానికి పెద్దపీట వేశామని తెలిపారు. ముఖ్యంగా పార్టీ కోసం, కార్యకర్తల కోసం లోకేష్ ఎంతో కష్టపడ్డారని, అందుకే ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించారు. నేను ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మను, కష్టపడే వారికే గుర్తింపు ఉంటుందని సీఎం తేల్చి చెప్పారు. ఈ సమావేశంలో ప్రతిపక్షంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెనుదుమారం రేపుతున్నాయి. రాజకీయాల్లో సానుభూతి కోసం వైసీపీ నేతలు ఎంతటి దారుణాలకైనా తెగిస్తారని ఆయన విమర్శించారు. ఎన్నికలకు ముందు మన పార్టీకి చెందిన ఓ కార్యకర్తను కారుతో గుద్ది దారుణంగా చంపారు. గతంలో సొంత బాబాయిని చంపి అది గుండెపోటని నాటకమాడారు. ఎన్నికల్లో సానుభూతితో గెలిచారు. మొదట మేం కూడా గుండెపోటేనేమో అని అనుకున్నాం, కానీ తర్వాత నాపై ఆరోపణలు చేశారని మండిపడ్డారు. వైసీపీ అధినేతకు ఓసీడీ అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ జబ్బు పట్టుకుందని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మెంటల్ ఇల్నెస్ లో భాగమే ఈ ఓసీడీ. ఈ వ్యాధిని ఇప్పుడు అందరికీ అంటగట్టాలని వారు చూస్తున్నారు. ఒక వ్యక్తికి ఉన్న డిజార్డర్ వల్లే ఇప్పుడు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నాడు. తన ఆశయానికి ఎవరైనా అడ్డొస్తే ఎంతకైనా తెగించే రకం అతడు. మనది అభివృద్ధి అయితే వాళ్ళదే విధ్వంసం. ఈ విజయాన్ని ప్రజలందరికీ వివరించాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.